అత్యంత కృపా కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఈ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అటువంటి నాయన ఆత్మీయ మెలకువ మాకు దయచేయండి. మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండా నీ జ్ఞానము చేత నింపబడి తండ్రి, నీ బలము చేత నీ శక్తి చేత నింపబడి ప్రభువా, నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశాన్ని కాపాడండి అయ్యా. దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నేను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. ఎవరైతే నిన్ను ఎరగకుండా నశించిపోతున్నారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారు, ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవలోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టమని అడుగుచున్నాను దేవా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రభువా, ఎంతోమంది అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి ప్రభువా. అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయమని అడుగుచున్నాను తండ్రి. దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు నీవే అంటున్నావు తండ్రి. వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను దేవా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని నెమ్మది లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రభువా. అటువంటి ఆదరణ ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేసి మీరే కాచి కాపాడండి దేవా. యవ్వన బిడ్డలను కాపాడండి ప్రభువా. యవ్వనేచ్ఛల నుంచి దూరపరచండి నా ప్రభువా. వారి యొక్క ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి తండ్రి. పాపులను రక్షించండి అయ్యా. రోగులను స్వస్థపరచండి అయ్యా. బలహీనను బలపరచండి తండ్రి. వృద్ధులకు ఆరోగ్యము, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము దయచేయండి నా ప్రభువా. దిక్కులేని వారిని, అనాథలు మీరు ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము నీ కాపుదలని, భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదత్తులను కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. దినదినము అనేకమైన పనులు చేయుచుండగా ప్రభువా ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. ఆరోగ్యంతో నింపి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబ అవసరతలన్నీ నీ నామములో తీర్చండి దేవా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగినటువంటి దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ మీరే తీర్చండి దేవా. నాయన భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా.
భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి భయంకరమైన తెగుళ్లను భూమి మీద బంధించమని అడుగుచున్నాను నా ప్రభువా. నేను వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. డాక్టర్లు మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధంగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. నీలో బలపరచమని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా. ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. కానా వివాహంలో మీరుండి సహాయం చేసిన దేవా. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి. వారి యొక్క సమస్యల నుంచి తప్పించండి, కాపాడమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని అందించండి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి దేవా. ఎవరు ఎటువంటి సమస్యల్లో బాధల్లో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించి కాపాడు ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రములయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలకి దయచేయండి నా ప్రభువా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. ఎంతోమందిని చంపేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేసిన దేవాని యొక్క వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. నీ రాక కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడి ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే నా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ప్రభువా నీ రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి అయ్యా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరు ప్రభువా నీ వైపు చూసే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. నీ రాక కొరకు సిద్ధపరచండి దేవానికి స్తోత్రాలు. వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. ఎంతోమంది మా కొరకు, మా దేశం కొరకు వారు ప్రాణాలు అర్పిస్తున్నారు నా ప్రభువా. ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్నారు ప్రభువా. వారికి నీ ఓదార్పుని దయచేయండి దేవా. మా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభువా. ఏ దుష్టుడు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా మీరే కాచి కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడండి. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకందరికి దయచేయండి నా ప్రభువా. మంచి నేలను పడిన విత్తనం వల్లే ప్రభువా నీలో 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఫలించటానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఎవరే పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా.
వ్యభిచారులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. దొంగలతో మీరు మాట్లాడండి ప్రభువా, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలని సరిచేయండి ప్రభువా. నరహంతకులతో మాట్లాడండి ప్రభువా, ఉగ్రవాదులతో మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వినుట వలన విశ్వాసం కలిగినని తెలియజేస్తున్నారు ప్రభువా. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీలో నాయన ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రభు. ఎటువంటి అడ్డల ఆటంకాలు లేకుండా ప్రభు, నేను ఎప్పుడు బలహీనురాలినప్పుడు నన్ను బలవంతురాలుగా చేసి ప్రభు ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి నిమిత్తం భారం కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రభు. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభు. నీ మేలుల చేత ప్రతి ఒక్కరు దీవించబడాలి ప్రభు, ఆశీర్వదించబడాలి ప్రభు. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.